Hi students, welcome to your channel. 10th class న్యూ టెక్స్ట్ బుక్ 2024 నుండి ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ అనేది వచ్చేసింది మనకు ఎన్సీఆర్టీకి సంబంధించింది. సో ఎన్సీఆర్టీ వాళ్ళ కొత్త టెక్స్ట్ బుక్ ఏపీఎస్ఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది మనకు కొత్త టెక్స్ట్ బుక్ వచ్చేసింది, కొత్త సిలబస్. ఇప్పుడు న్యూ 10th క్లాస్ వాళ్ళకు ఈ సిలబస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ప్రతి చాప్టర్కి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో మనం 10th క్లాస్ న్యూ సిలబస్లో ఏమేం చాప్టర్స్ ఉన్నాయి అనేది చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ ఫుల్ సిలబస్ అండ్ మెటీరియల్ కోసం ఈ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఏమేం చాప్టర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 2 సెమిస్టర్స్గా డివైడ్ అయ్యింది టెక్స్ట్ బుక్. సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2. సో ఈ రెండిట్లో ఎన్ని చాప్టర్స్గా డివైడ్ చేశారు అనేది మనం చూస్తే, సెమిస్టర్ 1 కింద 7 చాప్టర్స్, సెమిస్టర్ 2లో అలాగే 7 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ ఉంది. సెకండ్ చాప్టర్ ఇక్కడ సెట్స్ ఉన్నింది ముందు పాత సిలబస్లో, సమితులు సెట్స్ అనే చాప్టర్ ఇప్పుడు లేదు. పాలినామియల్స్ ఉంది, బైలింగ్వెల్లో టెక్స్ట్ బుక్ వస్తుంది. సో 2 లాంగ్వేజ్లో మీరు ఏదైనా డౌట్ ఉన్నా చూసుకోవచ్చు తెలుగులో. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇంతకుముందు ఉండే 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. 5th చాప్టర్ ఇంతకుముందు ప్రోగ్రెషన్స్ అని ఉండేది 6th, ఇప్పుడు అలా కాకుండా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ వచ్చింది. 6th చాప్టర్ ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ముందు పాత టెక్స్ట్ బుక్లో, ఇప్పుడు ట్రయాంగిల్స్. 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ 7 చాప్టర్స్ కలిపి మనకు సెమిస్టర్ 1 కింద టెక్స్ట్ బుక్, సపరేట్ టెక్స్ట్ బుక్ వస్తుంది. ఈ 7 చాప్టర్స్, వీటికి సంబంధించి ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్ అనేది మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఛానల్లో రియల్ నెంబర్స్ చాప్టర్ కూడా మనం స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు పబ్లిక్ ఎగ్జామ్స్కు బాగా పనికొస్తుంది. ఇక సెకండ్ సెమిస్టర్ కింద చూస్తే మనం సెమిస్టర్ 2లో చాప్టర్లు ఏమేమి ఉన్నాయంటే, 8th చాప్టర్ కింద ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నామెట్రీ. 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. 10th చాప్టర్ సర్కిల్స్. 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇంతకుముందు మెన్సురేషన్ పేరుతో ఉండేది, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. 13th చాప్టర్ స్టాటిస్టిక్స్. 14th చాప్టర్ ప్రాబబిలిటీ. సో ముందుండే చాప్టర్లే, కానీ ఏమైందంటే ఈసారి ముందుండే సిలబస్ కంటే కొద్దిగా సిలబస్ తగ్గించడం జరిగింది. చాప్టర్స్ అయితే 14 చాప్టర్స్ ఉన్నాయి, కంటెంట్లు కూడా అవే సేమ్. సెట్స్ అనే చాప్టర్ ఒకటి తీసేసి ఇక్కడ ఈ 2 చాప్టర్స్ మెన్సురేషన్, ఇది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేది కొత్తగా యాడ్ అయింది. సర్కిల్స్ అనే చాప్టర్, ఇంతకుముందు సీక్వెన్స్ అండ్ టాంజెంట్స్ ఉండేది, ఇది 2 చాప్టర్లుగా డివైడ్ అయిపోయి మిగతావన్నీ అయితే ముందు ఓల్డ్ సిలబస్లో ఉండే చాప్టర్సే. కానీ ఇంతకుముందు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తూ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ తగ్గించేశాడు. నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా కొంచెం తగ్గించాడు. కాబట్టి ఈసారి 10th క్లాస్ సిలబస్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్తో మనం కంపేర్ చేస్తే, ఈ ఇయర్ టెక్స్ట్ బుక్లో నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ ఎక్సర్సైజ్ కూడా బాగా తగ్గించాడు. ఎక్కువగా కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తూ ఎగ్జాంపుల్స్ని ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోకస్ అంతా కూడా ప్రాబ్లం ఎలా చేయాలి, ఏ మెథడ్ ఏముంది, ఆ ప్రాబ్లం ఏదైనా ఓన్గా అడిగితే దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలనే పద్ధతిలో మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రతి చాప్టర్ కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా బాగా సాల్వ్ చేస్తూ ఎక్సర్సైజ్ కూడా మనం ప్రాక్టీస్ చేయగలిగితే 10th క్లాస్లో మంచి స్కోర్ మ్యాథ్స్లో తెచ్చుకోవచ్చు. 100కి 100 కూడా మనం స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువగా మ్యాథ్స్లో ఉన్నాయి. కాబట్టి మ్యాథ్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ చూపించి కాన్సెప్ట్స్ అన్ని బాగా నేర్చుకోగలిగితే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, మంచి నాలెడ్జ్ పొందొచ్చు మ్యాథమెటిక్స్లో. సో వీటికి ఈ చాప్టర్లకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీకు అందజేయడం జరుగుతుంది. సో యూట్యూబ్కి సంబంధించిన ఈ ఫ్రీ క్లాసెస్కు
ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు పూర్తి సిలబస్ 10థ్ క్లాస్ సంబంధించిన 2024 బ్యాచ్‌కు పూర్తి సిలబస్ అనేది నార్మల్ క్లాసెస్ అంటే రికార్డ్ చేస్తూ అండ్ ఆల్సో లైవ్ రికార్డెడ్ అండ్ లైవ్ 2 కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కొన్ని లైవ్ సెషన్స్, డౌట్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తాము. అండ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ తెలిసిన తర్వాత క్వెషన్ పేపర్ అనాలిసిస్, క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మన ఛానెల్‌లో ఉంటుంది కాబట్టి ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.